ఎంతో రుచికరమైన ఉలవపప్పు చారు ఎలా చేసుకోవాలో ఈ వీడియో చూద్దాం. ఎలా తయారు చేయాలో ఈ రెసిపీ చూద్దాం. హాయ్, హలో, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ లక్ష్మి. ఇలా చేసేది ఉలవపప్పు. ఫస్ట్ ఉలవలు వేయించుకొని ఇట్లా గ్రైండర్లోకి తీసుకున్న పొడి చేయడానికి. ఇలా పిండి చేసి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో పోయాలి. ఇలా వాటర్ పోసి ఉండలు లేకుండా మొత్తం పిండిని కలపాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి మనం. ఇలా ఉండలు లేకుండా చూసుకున్నామంటే మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. కాసేపు ఇది ఇట్లా ఉండలు లేకుండా చేసుకొని కలుపుకొని కాసేపు నానబెట్టుకోవాలి. పిండిని మనం ఒక 10 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇది చిన్నప్పుడు మా అమ్మ చేస్తే ఎంతో ఇష్టంగా తినేదాన్ని. ఇది మై ఫేవరెట్ ఫుడ్. దీంట్లో పీచు పదార్థాలు, ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఉలవల్లో. కలిపేసి ఇలా ఉండలు లేకుండా చేసుకొని నాననియాలి. పిండిని కాసేపు నానబెట్టి ఉంచాలి. ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని నానబెట్టుకున్నాం 10 minutes. చింతపండు, నిమ్మకాయ సైజు అంత చింతపండు గుజ్జు తీసుకొని ఇప్పుడు ఆ గుజ్జులో ఈ మనం ఇందాక నానబెట్టుకున్న ఉలవపిండి వేసేసుకోవాలి. ఇలా ఉలవపిండి వేసేసుకున్నాక కొంచెం కలుపుకోవాలి. దీంట్లోనే ఒక 2 మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఇట్లా పిసకాలి. గట్టిగా పిసుక్కొని ఆ గుజ్జంతా దాంట్లోకి రావాలి. ఇప్పుడు మనం టమాటా రసానికి ఎట్లా ఇది టమాటా పిసుక్కుంటామో అట్లా పిసకాలి. దీన్ని బాగా మ్యాష్ చేయాలి. దీంట్లో కలిసేలాగా బాగా కలిసేదాకా ఇట్లా మ్యాష్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇట్లా గుజ్జు చేసుకున్నాం కదా, పిసుకున్నాం కదా, ఇప్పుడు టిన్నర్లోకి తీసుకొని వంపేసుకోవాలి. మొత్తం టమాటా గుజ్జు ఏం కాకుండా కొంచెం వాటర్ మొత్తం వెళ్ళిపోయేటట్టు తీసుకోవాలి. టమాటా ముక్కలు రాకుండా ఆ నీరునంతా మనం తీసేసుకోవాలి. ఇలా వడగట్టి తీసుకున్న మిశ్రమంలో కొన్ని వాటర్ పోసుకొని రుచికి తగినంత సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. 1 teaspoon పసుపు వేసుకోవాలి. రుచికి తగ్గట్టు కారం, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయ, ఒక మీడియం సైజు ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా స్టవ్ వెలిగించి ఇంకా ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. ఇలా మసులుతూ ఉండాలి. ఇలా మసులునియాలి బాగా. ఇలా మసులుతూ ఉండగా కొంచెం చిక్కబడతా ఉంటుంది. చిక్కబడనిచ్చేదాకా ఇట్లా మసులునియాలి మనం. ఇలా మసులుతూ ఉంటే చిక్కబడుతుంది. కొంచెం చిక్కబడుతుంది అనే టయానికి మనం ఇది కొంచెం పక్కన పెట్టేసుకుని ఉంచాలి.
చూడండి ఎంత చక్కగా మరుగుతుందో కదా. చాలా బాగుంటుంది ఇది మరుగుతున్నప్పుడు. ఎంత మంచి స్మెల్ వస్తుందో, ఆ వాసనకే కడుపు నిండిపోతుంది సగం. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఇలా మరుగుతూ ఉండగా తీసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కొద్దిని మరగనివ్వాలి. కొంచెం వేడెక్కినాక ముందుగా చితక్కొట్టు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు దీంట్లో వేయాలి. చితకెట్లాడుతూ వేగనివ్వాలి. ఇలా ఎర్రగా వేగించినాక దీంట్లో తాలింపు దినుసులు, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు ఇలా చితకెట్లాడుతూ చూడాలి. ఈ పోపు కాగినాక ఇక్కడ మనం పక్కన పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా, ఇప్పుడు దాకా తెరలో పెట్టుకున్న ఈ ఉలవ పప్పులకి తాలింపు వేసేసేయాలి. అంతే, కొంచెం మరగనిచ్చి ఎంతో రుచికరమైన ఉలవపప్పు రెడీ. వేడి వేడి అన్నంలో ఉలవపప్పు వేసుకొని ఆ పాపడం నంచుకొని తింటూ ఉంటారబ్బా, సూపర్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.